చిచ్చి బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి ఎక్కడో చూసినట్టుందండి. చిచ్చి చంద్రబాబు నాయుడు ఈ రోజు చేస్తా ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతగా మనం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూని చేస్తా ఉన్నా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఈ పాలన సాగుతా ఉంది. వీడెవడండి బాబు, ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక లాస్ట్ కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి వచ్చిందండి వయ్యారి. కరెక్ట్ గా తలకాయ ఆ టైంలో కారు కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి? ఫ్రేమ్ అక్కడ పెట్టుకొని ఉన్నారు, ఇలా ఇలా రొటేట్ అవుతున్నట్టు. మరి ఆ ముందు వీడియో ఏది, ఆ తర్వాత వీడియో ఏదని నేను అడుగుతున్నాను. అటు చూడు బే. బతికిశాడా? దాని ముందు దాని వెనకాల వీడియో ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియక అడుగుతాను. అవును, క్లియర్ గా ఉందిగా. అనుకోని సంఘటన ఎవడైనా సరే అలా వీడియో తీస్తా కూర్చుంటాడా? గుండు తరుక్కుపోదు. ఒక వ్యక్తి కారు కింద పడితే ఆ వీడియో తీసుకోవడానికైనా సరే, మనిషి పుట్టబుట్టినాడు ఎవడైనా సరే గుండు తరుక్కుపోదు. మండుతున్నట్టుంది. అలా తీస్తా కూర్చుంటాడా? మా రోజుకి చూపించాలని చెప్పేసి అని. నీకు ముందు వెనకతల వీడియో కావాలా దొనపోతా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, మీరు ఇచ్చే భరోసా ఏంటంటారు? చెప్పు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేను గడిచిన 5 ఏళ్లలోనే ఏం భరోసా ఇవ్వలేకపోయినందుకు ఇప్పుడు నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటాను. నేనెవరో గుర్తుందా? లేదే. మరి ఈయన ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ అవిటి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఏం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను ఒక్కొక్కళ్ళు అంతు తేలుస్తాను అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక అసలు మాట వినిపెట్టడానికే లేదు. ఇక అసలు రాడు, జగన్ ఎవరు నమ్మరు వాడిని. అమ్మ, పెద్దమ్మ, అక్కమ్మ, చెల్లెమ్మ అనుకుంటా నెత్తి మీద చేసి ముద్దులు పెట్టి మోసం చేశాడు. అంటే అది వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్ అక్కడ నుంచి డైరెక్ట్ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? డైరెక్ట్ ఎక్కడ ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి దానికి ఒక కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్. ఏం చేద్దామంటావు మరి? కానీ ప్రతి జనరేషన్ లోనూ ఒక కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్ బేరర్. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఏపీ రాజకీయాల్లో ఆ టార్చ్ బేరర్ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా సార్? మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. మీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు హైట్ ఎక్కువ ఉంటారు కదా, కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు కదా. మీకేమో ఇది తగిలింది అన్నట్టు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది. అంటే రాయి ఇట్లా వేగంగా వచ్చినప్పుడు మీకు ఇలా తగిలి ఇలా పోయి ఉంటుందన్న. ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారు, రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు 11 రూపాయలకి.
ఈ వైఎస్ఆర్సీపీ తనకి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష, ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేను కూడా చెప్తూ ఉంటా, ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని. అవును, క్లియర్ గా ఉందిగా. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. అంటే అది వైసీపీ మళ్ళీ ఏపీలో కనిపిస్తుంది అంటారా? ఇంకొన్నాళ్ళు పోతే అలాంటిది ఓ పార్టీ ఉందని కూడా మర్చిపోతారు జనాలు, నాకు తెలుసు. ఒరే చందు, నేను క్లాసికల్ డాన్సర్ కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. అడవితే తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు? వైసీపీ ఓడిపోవటానికి అసలు కారణాలు ఏంటి? ఒకవేళ గుర్తుంటే కూడా వాళ్ళు చేసిన అరాచకాలన్నీ గుర్తుంటే గుర్తుండాలి. ఒక చిన్న మాట అన్నాడు, 5 సార్లు ఓడిపోయారు మీరు. ఒక చిన్న మాట అన్నారు అచ్చెన్నాయుడు గారు గెలిచిన తర్వాత. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? నేను గెలిచాను, చాలా సంతోషం ఉంది, కానీ పెద్దగా సంతోషం లేదు గెలిచిన దానికోసం. ఎందుకంటే ఒక పూజకు పనికిరాని పువ్వు పైన నేను గెలిచినాను. కూరలో కరేపాలు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. అది పెద్దగా కిక్కు లేదు నాకు అన్నారంటే ఎంత తీసి పడేశారు కదా మిమ్మల్ని. అసలు ఒక పూజకు పనికిరాని పువ్వు. చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. పై నేను గెలవడం అంత కిక్కు లేదు నాకంటే. అసలు ఏంటి అసలు? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. దివ్యల మాధురి పుట్టినరోజు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీ అందరికీ ఎలా ఉన్నా దువ్వాడ శ్రీనివాస్ కు మాత్రం దివ్యల మాధురి పుట్టినరోజు ఒక పండుగ రోజు. ఏం నవ్వుతున్నారు శ్రీనివాస్? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్యూ రాజా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్యూ రాజా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకేమైనా ట్రోల్ చేస్తే ఆగిపోతాను అనుకోవడం ట్రోలర్స్ తాలూకా భ్రమ. అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా ఏంటి సార్ అది? అలా ట్రోల్ చేస్తే నేను ఆగేది లేదు, ఇంకా రెచ్చిపోతాను. ఏమిరా బాలరాజు, రెచ్చిపో చచ్చిపో, చివరికి దాని చేతిలో సంకనాగిపో, మాకెందుకురా? అంటే వారసుల సంగతి ఏంటి? వారసుల సంగతి కూడా అంతేనండి. ఆయన దగ్గర బాణం ఉంది కానీ లేదురా. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, ఈ కార్పొరేషన్ లో ఈ గడిచిన 3 సంవత్సరాల కాలంలో కేవలం స్నాక్స్ అంటే టీ, సమోసా, బిస్కెట్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఇక మహా అయితే జీడిపప్పు పెడతారేమో. మా కౌన్సిల్ మీటింగ్ అప్పుడు 3 కోట్ల రూపాయలు బిల్స్ వేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? 3 సంవత్సరాల్లో ఒక కార్పొరేటర్లు లేదా కౌన్సిల్ లేదా స్పందన కార్యక్రమం 3 సంవత్సరాల్లో కేవలం బిస్కెట్స్, స్నాక్స్, సమోసాకు 3 కోట్ల రూపాయల బిల్లు ఏంటండి? నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. మేము అందాజుగా రోజుకి లెక్క వేసుకుంటే ఒక రోజుకి కౌన్సిల్ గానీ మున్సిపల్ అధికారులు గానీ 5,000 రూపాయల బిస్కెట్లు, సమోసాలు తినేయాలి. ఓకే, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే ఇట్లా అధికారులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అవినీతి పైనంతా కూడా ప్రశ్నించడం జరిగింది. కమిషనర్ గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.